ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, కల్పించాలి ఉద్యోగ భద్రత, కల్పించాలి ఉద్యోగ భద్రత, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. జిందాబాద్ 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 ఐఎఫ్టియు జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ 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 ఐఎఫ్టియు జిందాబాద్ జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్. నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లు, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లు. జిందాబాద్ జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ 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 ఐఎఫ్టియు. విషయం ఏంటంటే గత ముందు వర్గం కార్మికులు అనేక పోరాటాలతోటి రక్తం చిందించి ప్రాణాలు కూడా అర్పించి సాధించుకున్న 44 చట్టాలని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చినాక వాటిని 44 చట్టాలని రద్దు చేసి కేవలం 29 చట్టాలను చేసి దాంట్లో నుంచి 4 లేబర్ కోడ్లను తెచ్చింది. ఇందు మూలంగా కార్మికులు నష్టపోతా ఉన్నారు. ఎట్లా నష్టపోతారు? 4 లేబర్ కోడ్లు వస్తే ఎట్లా నష్టపోతారంటే మేము సమ్మె చేసే హక్కును కోల్పోతా ఉన్నాం, సమ్మె చేయడానికి ఉండదు, సంఘాలకు ఉండవు. అదేవిధంగా 8 గంటల నుంచి 12 గంటలు పని చేయాల్సి వస్తుంది. అట్లా చేయలేము, అది కూడా మాకు కుదరదు. అదేవిధంగా బేరసారాలు కూడా ఆడలేము, మాకు ఇంత కూలి ఇంత ఆడలేము, ఎందుకంటే అటల మీద కూడా పెట్టలేము. ఎందుకంటే మనకు 4 లేబర్ కోడ్లు అంత ప్రమాదకరమైనది. మనం ఇంత కూలి 1000 రూపాయల కూలి అంటే రేపు 1000 రూపాయల కూలి అడగలేము, ఎందుకంటే యజమానికి అనుకూలంగా ఉంటుంది. ఆయన 400 ఇస్తే 400 చేయాలి, 300 ఇస్తే 300 చేయాలి. ఆ విధంగా వస్తుంది 4 లేబర్ కోడ్లు. కేవలం బతికుండా మనిషికి ఉరి తీసినట్టుగా ఉరితాళ్లుగా మారుస్తుంది ఈ 4 లేబర్ కోడ్లను. వీటిని రద్దు చేయాలని చెప్పి ఐఎఫ్టియు గతం నుంచి కొట్లాడుతూనే ఉంది. రేపు ఇయాలనే కాదు, రేపు హైదరాబాద్ కూడా 23వ తారీఖుగా హైదరాబాద్ 23వ తారీఖు కూడా భారీ ఎత్తున ధర్నా ఉంది. దానికి ఐఎఫ్టియు కొట్లాడుతూ ఉంది. దాన్ని రద్దు చేసే వరకు పోరాడాలని చెప్పి కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ కలెక్టర్ కార్మికులు ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తా ఉంది ఐఎఫ్టియు కార్మికులు. ఈ కార్మికులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మా ఐఎఫ్టియు కార్మికులకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాడుతూ ఉంటాం, మేము ఆగదని చెప్పి చేస్తా ఉన్నాను. కాదు రేపు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. ఆ తర్వాత కూడా ఈ 4 లేబర్ కోడ్లను ఎన్నిక తీసుకోకపోతే, ఒక నియమించుకోకపోతే, అవసరమైతే ఇంకొక మిగతా సంఘాలను కలుపుకొని అవసరమైతే ఇదే సంఘాలని, ఇదే ధర్నాన్ని, ఇదే కార్యక్రమాన్ని, ఇదే ఆందోళనని ఢిల్లీకి మారుస్తాం. అవసరమైతే గత రైతులు ఎట్లా కొట్లాడి వాళ్ళ చట్టాన్ని కాపాడుకున్నారు, అదే విధంగా మేము కూడా మా కార్మిక చట్టాలు వచ్చేదాకా మేము చచ్చినా సరే మిగిలినా సరే కార్మికులు అందరూ మిగతా కార్మికులు కలుపుకొని ఢిల్లీలో మోతాదు వేసి మా చట్టాలు కాపాడుకునే వరకు మేము పోరాడుతూ ఉంటాం. లేదు కాదు అంటే రక్తం అని చిందిస్తాం, అవసరమైతే పడ అనిపిస్తాం, కానీ మా సంఘం మా చట్టాలు కాపాడుకునేంత వరకు మేము పోరాడతామని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు గుగులోత్ పటేల్, ఐఎఫ్టియు తెలంగాణ ప్రగతిశీల భవన కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు.